నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్న ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరిగా వైసీపీకి గుడ్ బై చెప్తున్నారన్న కొల్లు రవీంద్ర. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆదిపరాల గ్రామంలో పర్యటించిన టీడీపీ నేతలు. గుడివాడ పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగిన హిందూ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. శ్రీ శ్రీ శివస్వామి నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో భారీగా పాల్గొన్న భక్తులు. నోరు లేని మూగజీవులను బంధించడమే కాదు, వాటికి ఆహారం నీళ్లు అందించాలని మున్సిపల్ అధికారులను వేడుకున్న ఆర్కే. బందెలదొడ్లో బందీగా ఉన్న మూగజీవులకు ఆహారం నీళ్లు అందించిన ఆర్కే బృందం. చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏదైతే హామీలను ఇచ్చారో ఆ హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చే బాధ్యతలను తీసుకోవడం జరుగుతుందని, ఇదే విషయాన్ని ప్రజలందరికీ వివరించేందుకు గాను బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రతి ఇంటి ముందుకు వెళ్లి వివరించడం జరుగుతుందని మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర తెలియజేశారు. గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వెనగండ్ల రాము నేతృత్వంలో నందివాడ మండలం అరిపిరల గ్రామంలో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర విచ్చేసి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్ పాల్గొనడం జరిగింది. అనంతరం ఇంటింటికి తిరిగిన నేతలు మినీ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు వివరించిన పథకాలను ప్రజలకు తెలియజేశారు. వైసీపీ పార్టీపై విసుగు చెందిన ఎమ్మెల్యేలు చాలా మంది వైసీపీకి గుడ్ బై చెప్తున్నారని, మరో 2 నెలల్లో ప్రజలు కోరుకునే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని కొల్లు రవీంద్ర తెలియజేశారు. ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో నందివాడ మండలం అరిపిరాల గ్రామంలో చేపడుతున్నటువంటి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంకి ఈరోజు మరి పెద్దలు మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరి వెనగండ్ల రాము గారు, అలాగే పెద్దలు మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పిన్నమనేని వెంకటేశ్వరరావు గారు, ఇంకా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా, అలాగే జనసేన పార్టీ నాయకులందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొని, శ్రీకాంత్ గారు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్, మరి అందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ మండల పార్టీ అధ్యక్షులకి, సన్యాసరావుకి, గ్రామ పార్టీ అధ్యక్షులకి అందరూ కూడా నమస్కారాలు. ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ రాష్ట్ర ప్రజలు ఈ 4 సంవత్సరాల 9 మాసాలుగా ఈ ప్రభుత్వంలో పడుతున్నటువంటి అనేక ఇబ్బందులు, కష్టాలు రాబోయే కాలంలో ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మహానాడు సందర్భంలో 6 పథకాలని ఆయన ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది సూపర్ 6 కింద. ఆ సూపర్ 6 అనే కార్యక్రమాన్ని ఎవరైతే లబ్ధిదారులు రేపు రాబోయే కాలంలో పొందుతారో వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళి సర్టిఫికేట్ చేసి టోటల్ ఆన్లైన్ చేసి ఇవన్నీ కూడా రేపు వాళ్ళు అందుకే విధంగా చేసే కార్యక్రమే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం. నిజంగా చాలా సంతోషం. గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అడ్డా, మధ్యలో కొంతమంది వచ్చి దాన్ని చెడగొట్టారు, కానీ ఇవాళ రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ, జనసేన గుడివాడ నియోజకవర్గంలో జెండా ఎగరైపోతుందని చెప్పే విషయాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి రా కదలిరా, ఈ రాష్ట్రంలో ఈ అరాచక ప్రభుత్వం పైన 4 సంవత్సరాలు 9 మాసాలుగా చేస్తున్నటువంటి పోరాటంలో అనేక ఇబ్బందులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని అరెస్టులు చేసి, కేసులు పెట్టి, దాడులు చేసి, దౌర్జన్యాలు చేసి, పార్టీ కార్యాలయాలు పగలగొట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి చివరికి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టినా తెలుగుదేశం పార్టీ అలుపెరగని పోరాటం చేస్తూ ఉంది. ఇవాళ ప్రజల్ని చైతన్యం చేయడం కోసం నిన్ననే కనిగిరిలో చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు రా కదలిరా అనే కార్యక్రమాన్ని ద్వారా
సభ జరగబోతా ఉంది. మరి 18వ గుడివాడ నియోజకవర్గం 7 నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా 50 మంది ప్రజలతో 1,00,000 మందికి పైగా ఈ సమావేశానికి రాబోతా ఉన్నారు. దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయబోతా ఉన్నాం. దీని ద్వారా రేపు జరగబోయే సభ ద్వారా ముఖ్యంగా ఈ 7 నియోజకవర్గాల్లో ఈ ప్రభుత్వంలో కేవలం ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రి పదవులు అనుభవించి వాళ్ళు సంపాదన చూసుకున్నారు తప్ప ఈ జిల్లాని అభివృద్ధి చేసింది లేదు. మొత్తం కూడా రేపు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అవన్నీ కూడా బయటకు తీస్తాం. రాబోయే కాలంలో ఈ 7 నియోజకవర్గాల్లో చేపట్టబోయే కార్యక్రమాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక దశ ఇక్కడి నుంచి ప్రకటించబోతా ఉన్నారు. ఏదైతే ముఖ్యంగా మచిలీపట్నం పోర్టు కానీ, అదేవిధంగా ఇవాళ హైవేలన్నీ కూడా ఆగిపోయినాయి, రోడ్లన్నీ కూడా గుంతలమయం అయిపోయింది. గుడివాడ నియోజకవర్గం ముఖ్యంగా మరి అన్న నందమూరి తారక రామారావు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి గుడివాడ ఇవాళ ఏ పరిస్థితిలో ఉందో ఇవాళ యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు దేశం అంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా రేపు రాబోయే కాలంలో ముందుకు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 సీట్లకి 16 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిపించుకునే విధంగా యావత్ జిల్లా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా జరుగుద్దని మరొకసారి తెలియజేస్తూ ఇవాళ మరి భవిష్యత్ గ్యారంటీగా ఉన్నటువంటి 6 పథకాలే కాకుండా ఇవాళ పంచాయతీ రాజులను మొన్న చంద్రబాబు నాయుడు గారు కలుసుకుని మండలాలకి రావాల్సినటువంటి పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులు కొల్లగొట్టి పంచాయతీరాజ్ వ్యవస్థని ఈ ముఖ్యమంత్రి సర్వనాశనం చేశాడు. అదేవిధంగా బలహీన వర్గాలు 50% పైన ఉన్నటువంటి బలహీన వర్గాల్ని మొత్తాన్ని కూడా ఈరోజు దాడులు చేసి కేసులు పెట్టించి హత్యలు చేసి ఇవాళ అనగదొక్కేసినటువంటి సందర్భం ఉంది. 56 కార్పొరేషన్లు పెట్టాడు, ఒక్క పైసే వల్ల విదేశీ విద్య రద్దు చేశాడు. ఇవాళ స్కాలర్షిప్లు రావట్లా, ఫీజు రియంబర్స్మెంట్ రావట్లా. ఈరోజు ఇలా అనేక కార్యక్రమాలు, స్థానిక సంస్థలో రిజర్వేషన్లు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని మేము భవిష్యత్ కార్యక్రమంగా తీసుకుని తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో స్వచ్ఛమైనటువంటి పరిపాలన, ప్రజాస్వామ్యం వెల్లును కాపాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కదలిరాకి ప్రతి ఒక్కరూ రావాలని చెప్పి కోరుతూ, దీని మీద మాట్లాడిన వైఎస్ఆర్ పార్టీ ఖబర్దార్ జాగ్రత్త, ఆల్రెడీ మీ పని అయిపోయింది. మీ ముఖ్యమంత్రి మీకు సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. మీ ఎమ్మెల్యేలే మరి ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముందే వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ గుడ్ బై చెప్తా ఉన్నారు. ఆల్రెడీ అయిపోయింది వైసీపీకి. ఈరోజు నందివాడ మండలం హరిపురం గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రోజున ఈ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే 6 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మహిళల కోసం ప్రత్యేకంగా వాళ్ళ యొక్క మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడతా కోసం ఈ యొక్క కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి రేపు అధికారంలోకి వస్తే మీకు ఏమేమి లబ్ధి చేకూరుతాయి ఇవన్నీ కూడా ఒక బాండ్ రూపంలో అందజేస్తాకి ఇది ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కూడా బాబు గారు వాళ్ళ మహిళలకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద నిలబడే స్థాయికి తీసుకొస్తాకి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా గమనించండి. రేపు అధికారం వచ్చిన తప్పకుండా ఏదైతే మహిళ కోసం మహిళా శక్తి ద్వారా మహిళలకి 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళు ఉన్న ప్రతి మహిళకి అకౌంట్లో 15,000 నెలకి 15,000 పడుతుంది. అలాగే 1500 పడుతుంది. అలాగే ప్రతి ఒక్క పిల్లవాడు ఎవరైతే చదువుకో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 వస్తాయి. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అదేవిధంగా గ్యాస్ కనెక్షన్లు సంవత్సరానికి 3 ఉచితంగా ఇవ్వబోతున్నాం. అదే కృష్ణా జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేసిన మహిళలకి ఫ్రీ పాస్ ఇవ్వబోతున్నాం. ఈ విధంగా అన్ని రకాలుగా మహిళలను గౌరవించే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా గమనించాలి. ఈ ప్రభుత్వం కేవలం అధికారం వచ్చిన తర్వాత చెప్పింది ఏది కూడా అమలు చేయకుండా కేవలం నవరత్నాల పేరుతో మోసం చేస్తున్నాడు, దగా చేస్తున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి తెలిసింది ఒకటే, కోల్చటం, అదేవిధంగా మాట్లాడితే కేసులు పెడతాం, అది అరాచకాలు సృష్టించడం, ఈ విధంగా కొనసాగుతుంది. మన గుడివాడలో కూడా ఏ విధంగా కబ్జాలు చేస్తున్నారో మనం చూసాం. గడ్డం గ్యాంగ్ పెట్టిన ఏ విధంగా ఆస్తులు లాక్కుంటున్నారు, ఏ విధంగా ప్యాకాలు పెడుతున్నారు, ఏ విధంగా క్యాసులు పెట్టారు. వాళ్ళ గంజా ఇంత దారుణంగా ఉందంటే కేవలం నాని యొక్క ప్రోద్బలంతో జరుగుతుంది గుడివాడలో. గతంలో ఎప్పుడు కూడా మనం గంజా ఇంత విచ్చలవిడిగా ఎప్పుడు కూడా గుడివాడలో లేదు. కానీ ఈరోజు ఎందుకంత ఏం ధైర్యం చేసి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఇవాళ కండబలం చూపించి
ప్రజలను భయపెట్టి ఈ విధంగా దొంగ వ్యాపారాలు చేయటం చాలా దారుణం. ఇది గుడివాడలో వాళ్ళ చాలా దగ్గర 20 సంవత్సరాలు వెనకబడిపోయాం. గతంలో మేము చేశాం. ఈ గ్రామానికి ఎన్ని సిమెంట్ రోడ్లు వేసామో మీకు అందరికీ తెలుసు. ఒక ఇన్ఛార్జ్గానే మీ గ్రామంలో కొన్ని 2-3 కోట్లు 2-3 కోట్లు ఖర్చు పెట్టి సిమెంట్ రోడ్లు వేసాం. అదేవిధంగా పెన్షన్స్ 100% ఎంతమంది అర్హత ఉందో అందరూ కూడా చేశాం. అదేవిధంగా లోన్స్ ఇచ్చాం. ఇవాళ ఎస్సీ సప్లైన్ ఏమైంది, బీసీ సప్లైన్ ఏమైంది, ఇవన్నీ కూడా తొంగలో తొక్కి జేబులు నింపుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, కొడాల నానికి 20 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, ఏం చేశావు? ఈ గ్రామం గెలిచిన 4.5 సంవత్సరాలు ఎన్నిసార్లు వచ్చావు ఈ గ్రామానికి? ఏం చేసావు గ్రామానికి? మేము ధైర్యంగా గ్రామాలు తిరుగుతామంటే పని చేశాం కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. కానీ ఈ దుర్మార్గుడు సొల్లు కౌరులు చెప్పుకుంటా ఇవాళ మళ్ళీ మొదలెట్టాడు ఇళ్లలో కొద్ది సొల్లు మాట్లాడతాకి. దయచేసి విజ్ఞప్తి చేస్తున్న గుడివాడ నియోజక ప్రజలకి, మళ్ళీ భావితరాలు మనం క్షమించి ఈ దుర్మార్గుని ఎన్నుకుంటే వాళ్ళు ఎంత అవమానంగా మాట్లాడుతున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. కొన్ని 100 కోట్లతో దోచుకున్నాడు, ఎన్ని కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. దయచేసి గుడివాడ నియోజక ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలకి మహిళలకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి పాలన రావాలి, మంచి కార్యక్రమాలు జరగాలి, మన రాష్ట్రం బాగుపడాలి, పరిశ్రమలు రావాలి, మన రాజధాని నిర్మించుకోవాలి, పోలవరం పూర్తి చేయాలి. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలన్నీ కూడా ముంచేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి. శ్రీ 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 శివస్వామి పర్యవేక్షణలో జై హో భారత్ ధర్మం గెలుస్తుంది మరియు ఆజాద్ హిందూ బోర్డు వాసవి ఇంటర్నేషనల్ పరివార్ కృష్ణా జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో హిందూ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కనుల పండుగగా ఆధ్యాత్మికంగా నిర్వహించడం జరిగింది. తాళ్లూరి కళ్యాణ మండపం వేదికగా జరిగిన హిందూ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి గుడివాడ పట్టణం నుండే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుండి కూడా హైందవ సనాతన ధర్మాన్ని పాటించే హిందువులు భారీగా తరలి రావడం జరిగింది. మొదట శివస్వామి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకొని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం అక్కడ నుండి భారీ ఊరేగింపుగా తాళ్లూరి కళ్యాణ మండపానికి చేరుకున్నారు. హిందూ సనాతన ధర్మం యొక్క అవినీత్యాన్ని ప్రజలందరికీ తెలియజేయటమే కాకుండా మన ధర్మాన్ని ఏ విధంగా అనుసరించాలి అనే విశేషాలను వివరించుకునేందుకు గాను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మొత్తాన్ని ప్రముఖ హిందుత్వవాది చికోటి ప్రవీణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కాలక్రమేణా జరిగిపోయేసరికి ఏమైంది, అది మత మౌఢ్యంగా మారి మేము పలానా మతస్థులం అని చెప్పుకునే స్థాయికి ఎదిగారు. అక్కడి వరకు పర్లా ఇతర మతాల మీద దాడి చేయటము, దేవీ దేవతలను దూషించడము, నీ తప్పు అంటం ప్రారంభించారు. ఇలాగా ప్రసాదం ఇస్తేనే వద్దు అంటున్నాం, ఎవరో మాట విని మరి ఈ పుడమ మీద, ఈ భారతావని మీద గంగా, కావేరి, తుంగభద్ర, గోదావరి, కృష్ణ, పెన్న, సరస్వతి అనేక నదులు హిందూ దేవీ దేవతల పేరుతో పిలువబడుతున్నాయి. నువ్వు గనక ఈ ప్రసాదం తినకపోతే మా నదుల నీళ్ళు తాగబాకు, ఈ పదార్థం మాత్రం వద్దనే నువ్వు మా యొక్క నది నీళ్ళు ఎలా తాగుతావు? కాబట్టి మనం ప్రశ్నించవలసిన అవసరం ఉంది. గొడవలకే వెళ్ళాం, సమాధానం మాత్రం ఖచ్చితంగా చెప్తాం. పాస్ మార్క్ అన్న రావాలి కదా. ఇంకో విషయం, భారతదేశంలో సుమారుగా 6,36,000 గ్రామాలు ఉన్నాయి. ఏంటండి, 6,36,000 గ్రామాలు. దానిలో 6,48,000 గురుకులాలు పనిచేసేవండి. 6,48,000 గురుకులాలు పనిచేసాయి. ఇప్పుడు గురుకులాలు ఎక్కడ ఉన్నాయి? మా స్వాములు కూడా అందుబాటులో లేవండి. మేము కూడా సింహాసనాలు, విఐపీలు వస్తేనే స్వాగతాలు, సూట్ కేసులు వస్తే ముందు వాళ్ళకి స్వాగతాలు, ఆ తర్వాత నన్ను పొగిడే వాళ్ళు నాకు బ్యానర్ కట్టారా, శివస్వామి జిందాబాద్ అన్నారు లేరా అంటూ ఒక రకమైన వ్యవస్థను సృష్టించుకుని సమాజానికి దూరంగా గురు వ్యవస్థ, మా పెద్దలు నన్ను క్షమించాలి, సమాజానికి దూరంగా గురు వ్యవస్థ ఉన్నారు కాబట్టి పట్టవాడు దొంగొడిచి దూరాడండి. నువ్వు సరిగ్గా ఉంటే వాడు ఎందుకు వస్తాడండి? గురు వ్యవస్థ బలంగా ఉండాలి. ఈ దేశంలో గురు వ్యవస్థ పతనమైంది. ఆ గురు వ్యవస్థను మరొక్కసారి లేపి నుంచోబెట్టవలసిన ఆవశ్యకత మనందరి మీద ఉంది. ముందు మొట్టమొదటి చేసిన పని, నా గుడివాడ పట్టణంలో ఉన్న దేవాలయాలను బాగు చేసుకుంటాను. తిరుపతి తర్వాత వెళ్ళి మోటేస్తాను, శ్రీశైలం తర్వాత వెళ్ళి మోటేస్తాను, శైవక్షేత్రానికి వచ్చిన తర్వాత మోటేస్తాను. ముందు నీ గ్రామంలో దేవాలయం నువ్వు బాగు చేసుకునే అవసరం ఉందా లేదా? ఇది కనీస ధర్మం. ఈ ధర్మాన్ని విస్తరించవాకండి. ఇక ఈవోలు, మా దేవాలయం ఈవోలు వస్తారు, రెవెన్యూ ఆఫీసర్లు. వాడు రావడంతోనే ఇంతకుముందు వెళ్ళిన ఈవో గారు చిట్టా తీస్తారు ఏం చేశారా అని. ఇప్పుడు నేను ఎలా చేయాలి? ఎందుకంటే నేను ఈ సీట్లోకి వచ్చే లోప
పాపం ఎమ్మెల్యే గారికో ఎంపీ గారికో మంత్రి గారికో ముడుపులు ఇచ్చుకోవాలి కదా, ముడుపులు ఇచ్చుకుని నాకు ఈవో పోస్ట్ ఇచ్చారు. అది వస్తారండి మామూలుగా. ఎవరిని ఇచ్చారంటే మన శ్రోత పడిపోవడమే. అంత 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 మంచి వాళ్ళు ఎవరు లేరండి. ముడుపులు ఇచ్చుకుని కూర్చోవాలి. ఎమ్మడి వీడు ఏం చేస్తాడు, శుభ్రంగా ఉన్న రాజగోపురం అమరావతిలో అమరలింగేశ్వర స్వామి దేవస్థానం రాజగోపురం మేము నిపుణులు పంపించాం, ఇంకా 30 సంవత్సరాల రాజగోపురం లైఫ్ ఉందని చెప్తే ఈవో గారు అర్జెంటుగా ₹1,00,00,000 శాంక్షన్ చేసి దాన్ని పగలగొట్టేశారు. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టారండి, 20 లక్షలు లంచం వస్తుందండి, కాబట్టి ₹1,00,00,000 శాంక్షన్ చేశారండి. ఇది ఏమి కర్మ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి. కాబట్టి పరిపాలన చేసే వ్యవస్థలో శుద్ధమైన అంతఃకరణతో ఉన్న ధర్మపరులు కూర్చుని ఉంటే ఆ దేశము, ఆ గ్రామము, ఆ ధర్మం వర్ధిల్లుతుంది. సుమారుగా 4,30,000 ఎకరాలండి. ఎండమెంట్ భూమి ఎంత అండి? 4,30,000 ఎకరాలు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మన పూర్వీకులు, రాజులు ఇవ్వనివ్వండి, జమీందారులు ఇవ్వనివ్వండి, మన పెద్దలు కానివ్వండి, అక్కడ ఉన్న దేవాలయ వ్యవస్థ కోసం, అర్చక స్వామి యొక్క నిర్వహణ కోసం, స్వామివారి కైంకర్యాల కోసం భూముల్ని ఏర్పాటు చేశారు. దానిలో 1,00,000 ఎకరాల భూమి మాయమైపోయిందండి. 1972 నుంచి ఇప్పటి వరకు 1,00,000 ఎకరాల భూమి లేదు అక్షరాల. అది ఎవరిది? మనదేనండి. ఇంకా కొత్తగా పాస్టర్లకి జీతాలు ఇస్తామండి, ముల్లాలకి మౌలికి జీతాలు ఇస్తామండి. అయ్యోమో సపరేట్ వ్యవస్థలో మన వ్యవస్థని కూడా ఎండోమెంట్ పేరుతో దేవ ఆదాయ, ధర్మ ఆదాయ. గొప్ప చిత్రం ఏమిటంటే మన రాజ్యాంగంలో ఉన్నది ఏం తెలుసా? హిందూ దేవాదాయ ధర్మాదాయ అని ఉంటే హిందూ పదాన్ని ఎగరగొట్టేశారండి. ఎగరగొట్టేసి దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చేశారు. మన దాంట్లో క్రిస్టియన్లకు ఉద్యోగాలు ఏంటండి? ఎందుకు ఉండాలి? వారి చర్చలు వారు ఇస్తారా, మసీదులు వాళ్ళు ఇస్తారా? మరి మనకెందుకని ఈ దూల? దాన్ని రాజకీయ ప్రముఖులు రకరకాలుగా మాట్లాడతారు, వారికి వత్తాసు పలుకుతారు, ఆఖరికి బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. మాట్లాడితే చాలా రాజ్యంలో ఎమ్మడే గుండాలు వచ్చేస్తున్నారు, రౌడీలు వచ్చేస్తున్నారు. అంతవరకు ఎందుకు? ఇందాక మన ఊరేగింపు జరిగింది కదా, ఎక్కడికి వస్తున్నాం మనం? వాసవి గుడికి వస్తున్నాం. ఇంతలో ఎవరు ప్రవేశించారు? 6 బైకులు వేసుకుని వచ్చారు, మొహాలు బొట్టుల్లో. క్రిస్టియన్స్ స్పీడ్గా సైలెన్సర్లు తీస్తారు, రౌండ్లు కొట్టారా లేదా? మీరు చూసారా లేదా? అంటే గొడవ పెట్టుకోవడానికి, మనం రెచ్చగొడతాకి వాళ్ళు ప్రయత్నించారు. నేనేమని నమ్ముకుని తెలుసా? ఓహో, ధర్మపరులందరూ సమావేశం పెడితే దొంగలకు భయం వేసిందిరా. నేను అదనుకున్నా, ధర్మపరులు సమావేశం అవుతున్నాం, దొంగలకు భయం వేసింది. కాబట్టి ఇబ్బంది లేదనుకుని మేము ప్రశాంతంగానే ఉన్నాం. కాకపోతే చట్టాన్ని గౌరవించుకుంటాం కాబట్టి మా శ్యామ్ గారు అమ్మంటే పోలీసుకి కబురు చేశారు, ఎవరో ఇబ్బంది కలగడానికి వస్తున్నారు. నేను ఇంత మంచి మనసు, ఇంత మంచి సుగుణము ఎవరికి ఉంటుందండి? అది హైందవులకు మాత్రమే, హిందువులకి మాత్రమే ఉంటుంది. ఇవాళ గుడివాడ వల్ల నాకు 2 రాష్ట్రాల్లో కాదు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇవాళ ఆ కృతజ్ఞత గుడివాడకు చెప్తా నేను. ఇవాళ చెడు చేస్తే మంచి అవుతుంది. నాకు అలాగే జరిగింది. ఎవడో చెడు చేయాలనుకుంటే కుదరదండి. మన రాతలో ఉండాలి, మనం చేసే కార్యక్రమాలు ఎలా ఉన్నాయో, మనం ధర్మంలో ఎట్లా పాటిస్తున్నాం, మనం దేవుణ్ణి ఎలా పూజిస్తున్నాం, సాటి మనిషిని ఎలా ట్రీట్ చేస్తున్నామో దాని ప్రకారం మనకి మన భవిష్యత్తులో చెడు జరగాల, మంచి జరగాల అని అవుద్ది. వాడెవడో చెడు చేయాలంటే అయ్యేదేం లేదు. ఇవాళ నేను ఫస్ట్ నుంచి హిందుత్వంపై పట్టున్న వ్యక్తిని, హిందుత్వం గురించి పోరాటం చేసే వ్యక్తిని. కానీ గుడివాడ ముందు, గుడివాడ తర్వాత 2 నా లైఫ్లో. గుడివాడకు ముందు నా మాట 100, 200, 500 మంది. గుడివాడ తర్వాత కోట్ల మంది వింటారు. ఆ యొక్క క్రెడిట్ నాకు చెడు చేయాలని భావించి మంచి చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఇవాళ మనం ఏ వ్యాపారం చేసినా, వ్యాపారం లీగల్, ఇల్లీగల్. నేను చేసేది లీగల్ వ్యాపారం. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి తెచ్చిన వ్యాపారం. కొన్ని కోట్ల రూపాయలు ట్యాక్సులు కడుతున్నాం, జిఎస్టీలు కడుతున్నాం, ఇన్కమ్ ట్యాక్సులు కడుతున్నాం. ఇవాళ అది ఒక వృత్తి, నా ప్రవృత్తి. దేశ సేవ, మానవ సేవ, ధర్మం గురించి పోరాటం చేయడము, గుళ్ళ సేవ, ముఖ్యంగా గోసేవ. ఇవాళ ఎక్కడ పోయినా నన్ను ఒక హిందూ వీరుడుగా గుర్తిస్తున్నాడు.
నేను చేసిన పూర్వజన్మ సుకృతం అది. ఇవాళ నాకు చాలా గౌరవంగా ఉన్నది. ఇవాళ నాకు ఎందుకు గౌరవం ఉంది? నా దేశానికి, నా ధర్మానికి, నా గోవుకి, నా గుళ్ళకి నేను సేవ చేసే భాగ్యము, నా మాట ఇవాళ కోట్ల మంది వింటున్నారంటే ఆ భాగ్యం నాకు ఆ భగవంతుడు ఈయన రూపం చికోటి ప్రవీణ్ రూపంలో ఇవాళ సెలెక్ట్ చేసుకొని మీ ముందర నిలబెట్టినాడు. ఇవాళ ఒకటి చెప్తానండి, ఏ మతం ఏమైతే అనుభవిస్తున్నా ఈ 1.5 year ఎప్పుడైతే మతం గురించి నేను పోరాటం చేస్తున్నానో, మనం పోయి వేరే వాళ్ళనైతే ఎవరిని మనం ఏమనం. వేరే వాళ్ళు దాడి చేసే ప్రతి దాడి డిఫెన్స్ అయితే చేసుకోవాలి కదా. ఇవాళ ఒక అవుటి వాడి ఇంటిపై దాడి ఎవరైనా చేసి వాళ్ళ కుటుంబ సభ్యులపై దాడి చేస్తే ఎదురుగి తిరుగుతాడు ఒక అవుటి వాడు. మరి ఇవాళ మనం ఎందుకు తిరుగుతాం? ఇవాళ భయం. ఇవాళ హిందువులలో లోపాలు చాలా ఉన్నాయి. ఇవాళ యూనిటీ లోపం. ఇవాళ భయం. కేసులు అయితే నా మీద 15-20 కేసులు చేశారు ఇవాళ ఈ 1.5 yearలో. ఏమైంది కేసు అయితే? జైలుకి పోతాం, అంతకు మించి ఏం కాదు కదా. ప్రాణం పోదు కదా. పోతే ప్రాణం కూడా పోనీయండి. ఈ మతం గురించి, మన ధర్మం గురించి, మన యొక్క సంస్కృతి గురించి ప్రాణం పోయినా బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ అలా తయారు కావాలి. ఇవాళ ఒక పాస్టర్ అంటాడు నాతోటి, స్వామి కొంచెం రీసౌండ్ వస్తుంది. ఒక పాస్టర్ అంటాడు నాతో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి ఒక మీటింగ్లో కలిస్తే అంటాడు, ఈ భారతదేశాన్ని ఒక 20-30 ఏళ్లలో ఒక క్రిస్టియన్ దేశంగా మారుస్తామని చెప్పి నాతోటి అన్నాడు గురుగారు. నేను అన్నా, ఆ ఔరంగజేబే ఏం బీకలేకపోయారా, మీరేం బీకుతారా? మా గుళ్ళు వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల గుళ్ళు ఉన్నాయి. ఎన్నో భూకంపాలకి, విధ్వంసాలకి ఔరంగజేబు అటాక్ చేసినాడు, దాడులు చేసిన, అన్నిటికీ తట్టుకున్నారు. ఔరంగజేబు ఏం బీకలేకపోయినారు. ఔరంగజేబు వస్తే మా వీర శివాజీ కూడా పుడతాడు మా దేశంలో అని చెప్పడం జరిగింది. ఇవాళ మనం ప్రసాదం ఇస్తే తీసుకోరు. మళ్ళా వాళ్ళు ఇద్దరున్నారు అని చెప్పినాడు. నేను ఒకరిని ప్రశ్నించిన, మీరు ప్రసాదమే తీసుకోరు, మీకు ఇంతకుముందు ఒక గంట ఒకటి కనబడుతుండే చర్చిల ముంగట, ఇప్పుడు ఇలా ధ్వజస్తంభాలు ఉన్నాయి. ధ్వజస్తంభాలు ఎవరి దగ్గర కాపీ చేస్తున్నాయన? ధ్వజస్తంభాలు ఇవాళ కొన్ని చర్చిలలో ప్రసాదాలు ఇస్తుర్రు, మీకు తెలుసు తెలియదు మరి. ఇవాళ కొన్ని చర్చిలలో ప్రసాదాలు ఇస్తుర్రు. ఏసుమాలంట గరి గమ్మతి ఉంది. అయ్యప్ప స్వామి మాలిందాం, భవానీ మాలము, ఏసుమాలేంద్ర భయ్ మీరు చెప్పేది ఏసుమాల అంటే స్వామి గారు చెప్పినట్టు కుట్రలు ఎంత భీకరంగా చేస్తున్నారు చాప కింద నీరు లెక్క. అంటే కుట్రలు ఎంత భీకరంగా చేస్తున్నారు చాప కింద నీరు లెక్క. అంటే ఏదో రకంగా చేసి మనని వాళ్ళ ప్రలోభాలకి గురి చేసి వాళ్ళ మతంలోకి మార్చుకోవాలనే ముఖ్య ఉద్దేశంగా ఇవాళ క్రిస్టియన్ మతం చాప కింద నీరు లెక్కగా. ఇవన్నీ కూడా ఇవాళ ఇక్కడ ఎంతమంది మగోళ్ళు ఉన్నారు. ఇవాళ హిందూ సమ్మేళనానికి వచ్చిర్రు, ఎంతమందికి బొట్లు ఉన్నాయి చెప్పండి? ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకోవాలి. హిందూ సమ్మేళనంకి వచ్చి కూడా బొట్టు పెట్టుకోకపోతే ఎట్లా? వారంకో రోజు గుడికి పోండి, 2 రోజులు పోండి. మీరు ఇవ్వకపోతే మీ పిల్లలు ఏడబోతారు చెప్పండి మీరు? ఇవాళ మన ఒక సంస్కృతిని, మన యొక్క గొప్పతనాన్ని, మన యొక్క చరిత్రని మనమే నేర్పి. రోడ్లపైన యథేచ్ఛగా తిరుగుతున్న ఆవులను బంధించిన మున్సిపల్ అధికారులు బందెల దొడ్డిలో ఉన్న మూగజీవులకు ఆహారం అందించకపోవడంతో సేవామూర్తి మాచర్ల రామకృష్ణ తన అనుచరులతో కలిసి ఆ ప్రాంతానికి చేరుకొని మూగజీవులకు ఆహారాన్ని అందించడం జరిగింది. రోడ్ల మీద తిరుగుతున్న ఆవులను బంధించి యజమానులను హెచ్చరించడం మంచిదే, కానీ బంధించిన మూగజీవులకు ఆహారాన్ని కూడా అధికారులు అందిస్తే బాగుంటుందని, కనీసం ఈ ప్రాంతంలో తాగేందుకు నీళ్లు కూడా ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని రామకృష్ణ తెలిపారు. ఇది కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం స్థానిక గౌతమ్ స్కూల్ దగ్గర గొడ్లు సావడి. అంటే రోడ్ల మీద తిరుగుతున్న మూగజీవాలని తీసుకొచ్చి మున్సిపాలిటీ అధికారులు ఈ గొడ్ల చావడిలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇన్ని గోవులు కనీసం నీరు సదుపాయం, తింటాకి గడ్డి సదుపాయం లేక ఇబ్బంది పడుతుంటే ఇక్కడ ఉన్న స్థానికులు అర్జునరావు గారు మాకు ఫోన్ చేసి, ఆర్కే ఈ గొడ్ల చావడిలో ఉన్న ఆవులు నీరు లేక తింటాకి గడ్డి లేక చాలా ఇబ్బంది పడిపోతున్నాయి, దయచేసి ఎవరికైనా చెప్పని చెప్తాం ఈరోజు ఇక్కడికి వచ్చి గొడ్ల సావిడిని మేము చూడడం జరిగింది. ఇక్కడ మాత్రం మూగజీవులు చాలా ఉన్నాయి.
ఆహారం లేక నీరు లేక చాలా ఇబ్బంది పడుతుంటే మేము ఈరోజు మా వంతు సహాయంగా ఈరోజు ఇక్కడికి వచ్చి అట్టుపళ్ళు ఇవ్వడం జరిగింది. దయచేసి వెంటనే మున్సిపల్ అధికారులు వీటిని తీసుకొచ్చి బంధించకుండా ఈ దొడ్ల బండిలో ఒక మనిషిని పెట్టి వీటికి కావాల్సిన ఆహారం వాటర్ అందించాల్సిందిగా మా గుడివాడపట్నం ఆర్కే వారియర్స్ తరఫున మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా రోడ్ల మీద ఈ గో యజమానులు ఈ గోమాతను వదిలేయడం వల్ల అనేక వాహనాలు ఢీకొని రక్తస్రావంతో చనిపోవడం జరిగిపోయింది, ఆసుపత్రి పాలైపోవడం కూడా జరిగింది. ఇదే సమస్యని మేము ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకెళ్తాంతో ఆ మున్సిపాలిటీ అధికారులు ఈ గోమాతలన్నీ తోలి ఈ బండ్ల సావిడి పెట్టడం వల్ల చాలా గుడ్ అండ్ వెల్ బాగానే ఉంది. కానీ వీటికి పోషణ సరైన వాటర్ కానీ సరైన తిండి కూడా కల్పిస్తే బాగుంటుందని నా ఆలోచన. అదే కదన్నా మన గుడివాడపట్నం గో యజమానులకి నా యొక్క చిన్న విన్నపం అండి, మీరు గో సంరక్షణ చేసుకోవాలనుకుంటే ఆ గోమాతను మీ ఇంట్లోనే కట్టడి చేసుకొని తగిన పోషణ అందించాల్సిందిగా నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంలో గోమాతకు ఉన్న విలువ చాలా విలువైంది. తెల్లారు లేస్తే గోమాతకి ఏదో విధంగా మనం పూజ చేస్తూ ఉంటాం. ఆ గోమాతను రక్షించాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఈ విషయాన్ని నాకు చాలా నేర్చున్న అర్జున్ రావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. జై హింద్, థ్యాంక్ యూ. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మాంటిసోరి హై స్కూల్ నందు మణిపాల హాస్పిటల్ సహకారంతో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని డీఎస్పీ శ్రీకాంత్ ప్రారంభించడం జరిగింది. అనంతరం డీఎస్పీ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రారంభించి గుడివాడ పట్టణంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. ఈ రోజు మణిపాల హాస్పిటల్ వారి సహకారంతో మహిళలకు ఉపయోగపడే విధంగా రొమ్ము క్యాన్సర్ మరియు గర్భకోశ క్యాన్సర్ కు సంబంధించిన చికిత్సలు మరియు కార్డియాలజీ పరీక్షలు చేయించడం అభినందనీయమని డీఎస్పీ శ్రీకాంత్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు దండమూడి జయలక్ష్మి, కృష్ణా జిల్లా అధ్యక్షులు పొట్లూరి వీర శేషగిరిరావు, గుడివాడ చైర్మన్ మారుతి ప్రసాద్, సెక్రటరీ దోనేపూడి సరస్వతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈనాటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈ మెగా వైద్య శిబిరానికి వచ్చినటువంటి పెద్దలు జయలక్ష్మి మేడం, అలాగే ఇతర ప్రముఖులకి, అలాగే సెంటనీ హాస్పిటల్ మరియు మణిపాల్ హాస్పిటల్ యజమాన్యానికి, వారి సిబ్బందికి మరియు పాత్రికేయులకి, ఇక్కడికి వచ్చినటువంటి గుడివాడ ప్రజలకి, ఇతర ప్రముఖులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఎవరైనా కూడా సేవ చేయాలంటే కొద్దిగా వెనకడుగు వేస్తారు. ఎందుకంటే దాంట్లో ప్రతిఫలం అనేది మనకి దొరకదనేసి. కానీ మన పురాణాల నుంచి మానవ సేవే మాధవ సేవ అని కూడా చెప్పారు. కానీ దాన్ని మనము చాలా సీరియస్గా తీసుకోవడం లేదు. మన అమెరికా కానీ లేకపోతే ఇతర పాశ్చాత్య దేశాల్లో ఒక వయసు వరకు సంపాదించిన తర్వాత వాళ్ళకి అవసరానికి డబ్బులు పెట్టుకుని మిగతా డబ్బులు కూడా స్వచ్ఛంద సంస్థలకు దానం ఇస్తూ ఉంటారు. మీకు తెలిసే ఉంటుంది, ఇక్కడంతా చదువుకున్న వాళ్ళు చాలా మంది వచ్చారు. మనలో ఒక జిజ్ఞాస కలగాల, అంటే ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. దేనికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ లేకుండా ఏది కూడా మనం చేయలేం. ఉదాహరణకి మనకి పొద్దున్నే ఈ మానవతా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఈ వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి కోఆర్డినేట్ చేశారు. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి మనకి ఇక్కడ ఈ ప్లేస్లో ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరం ఏర్పాటు చేయడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఒక 10 రోజులు ప్రణాళిక, దాని ఒక కొద్దిగా ఖర్చుతో కూడిన పని, తర్వాత సేవతో కూడిన పని, వాళ్ళు అవన్నిటినీ ఇష్టంగా చేశారు. కాబట్టి ఈరోజు మీరు ఇంత ప్రశాంతంగా కూర్చున్నారు. వచ్చిన డాక్టర్లు కానీ వచ్చినటువంటి సిబ్బంది కానీ ఒక క్రమబద్ధీకరంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. అంటే ఏదైనా కూడా ఒక ప్లాన్ అనేది, క్రమశిక్షణ అనేది, డిసిప్లిన్ అనేది ముఖ్యం. మనము గుడివాడ పట్టణం గురించి మాట్లాడదాం. ఇక్కడ చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలందరూ కూడా నాకు తెలిసి అమెరికాలో, బాంబేలో, బెంగళూరులో, హైదరాబాద్ సెటిల్ అయ్యారని తెలిసింది. ఇక్కడ కేవలం వృద్ధులు మాత్రమే, అంటే సీనియర్ సిటిజన్స్ మాత్రమే ఉన్నారని నేను తెలుసుకున్నాను ఈ 6 నెలలలో. కాబట్టి ఈ సీనియర్ సిటిజన్స్కి సామాన్యంగా వాళ్ళకి పని అనేది వ్యాపకం అనేది ఉండదు. వాళ్ళకి ఒక వ్యాపకం కలిగిస్తే మనము స్వచ్ఛంద సంస్థ ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ని మనం ప్రోత్సహించడం జరుగుతుంది. వాళ్ళకి కూడా ఒక స్ట్రీమ్ లైన్లోకి
అంటే ఇప్పుడు అన్ని పనులు అందరూ చేయలేరు. ఇప్పుడు నేను ఈ 30 సంవత్సరాలు ఈరోజు మనమందరము కూడా ఇక్కడ ఉచిత మెగా వైద్య శిబిరానికి కార్యక్రమం నిర్వహించడానికి అందరము ఇక్కడ ఆసీనులయ్యాము. కాబట్టి మొట్టమొదటగా ఈ వేదికను అలంకరించిన మన డిఎస్పి గారు గౌరవనీయులైన శ్రీకాంత్ గారికి, మా సభ్యులందరికీ, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మనం ముఖ్యంగా మానవతా సంస్థ చేసే కార్యక్రమాలు బ్రీఫ్గా చెప్పి మనం ఎక్కువగా డిఎస్పి గారు చెప్పే విషయాలను విందాము. మానవతా సంస్థ అంటే మానవ సేవే మాధవ సేవగా మనము కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా అందరము కలిసి ఒకే తాటిపై ఉండి ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా ధ్యేయం. కాబట్టి అందరము కలిసి ఉత్తమ సమాజ నిర్మాణం చేయటం ముఖ్యం. కాబట్టి దానికి తీసుకోవాల్సిన ఏంటంటే మనము మొక్కలు నాటం అంటే పర్యావరణ పరిరక్షణ, తరువాత ప్లాస్టిక్ని నిరోధించటం, అలాగే కెరీర్ గైడెన్స్ క్లాసెస్ విద్యార్థులకి నైతిక విలువలు తెలియజేయటం హై స్కూల్స్లో కానివ్వండి, కాలేజీల్లో కానివ్వండి. ఎందుకంటే ప్రస్తుతం కాలంలో అందరికీ తెలిసిందే పాశ్చాత్య పోకడలు ఎక్కువగా మనకు వస్తున్నాయి. మన పోకడల్లో నేనేమో పాశ్చాత్య దేశాల వాళ్ళు అలా తీసుకుంటున్నారు. కాబట్టి మనం నైతిక విలువలని చెప్పవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే ఈనాటి పౌరులే రేపటి ఈనాటి పిల్లలే రేపటి భావి పౌరులు కాబట్టి వారందరికీ తెలియజేయవలసిన బాధ్యత మనందరికీ ఉంది. అలాగే కెరీర్ గైడెన్సే కాకుండా స్టూడెంట్స్ అందరికీ కూడా విద్యానిధి అనేది ఒకటి ఏర్పరిచారు. పేద విద్యార్థులకు విద్యానిధిని ద్వారా కొంత డబ్బును కూడా ఇవ్వటం జరుగుతుంది. అవే కాకుండా మనము వారి కెరీర్ గైడెన్స్ క్లాసెస్ అప్పుడు మెమంటోలు అందజేయటం, క్యాష్ ప్రైజులు అందజేయటం, క్విజులు కాంపిటీషన్స్ కండక్ట్ చేయటం, ఇలాంటివన్నీ కూడా చేసి పిల్లల్ని సృజనాత్మక శక్తిని బయటకు తీసి వాళ్ళని ఎంకరేజ్ చేయటానికి అన్నమాట. తర్వాత ఇంకా చేయవలసిన ఉచిత మెగా వైద్య శిబిరాలు ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉన్నాము. అది కాకుండా మనకి కష్టాల్లో ఉన్న వాళ్ళని కన్నీటి తుడవటం, అట్లాగే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం, అన్నార్థులను ఆదుకోవటం, ఇలాంటి వాటిలన్నిటిలోనూ మన మానవతా సంస్థ చాలా ముందుంది. అందుకు గాను మనకి ఇక్కడ మానవతా సంస్థ గుడివాడ వారికి 5 ఫ్రీజర్ బాక్సులు ఉన్నాయి, 1 ఉచిత రథం ఉంది. వీటిలన్నింటినీ కూడా అందరూ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు, ఎటువంటి రుసుము లేదు. కాబట్టి అందరూ కూడా మన మానవతా సంస్థ యొక్క ఈ కార్యక్రమాలను గ్రహించి మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని మానవతా సంస్థ కోరుకుంటుంది. వేదికను అలంకరించిన మన గుడివాడ మానవతా అధ్యక్షులు దండమూడి జయలక్ష్మి గారు, చైర్మన్ మారుతి ప్రసాద్ గారు, ఈరోజు మనందరికంటే సమాజంలో ఎక్కువ సేవ చేయటం, ఎంతో బిజీగా ఉన్న సమాజమే ఒక స్వచ్ఛంద సేవా సంస్థల కంటే ఆయన మీ అందరికీ తెలియదు, అంత సమాజానికి ఎన్నో సేవలు చేస్తూ ప్రజల్ని వారి దగ్గరికి వచ్చేటట్టుగా ఎన్నో సేవలు చేస్తున్న మన గుడివాడ డిఎస్పి గారు, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పి శ్రీకాంత్ గారికి, మణిపాల్ వారి టీంకి, తర్వాత సెంటినీ హాస్పిటల్ టీంకి, ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవడానికి వచ్చిన గుడివాడ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మన మానవత గురించి మేడం గారు ఇందాక ప్రెసిడెంట్ గారు చెప్పారు. ఇది 2004వ సంవత్సరంలో జంగారెడ్డిగూడెంలో ఎన్ రామచంద్రారెడ్డి గారి చేత 108 సభ్యులతో స్థాపించబడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం 110 సంస్థలతో 110 మండలాలలో సుమారు 70,000 మంది పైచీలకు సభ్యులతో ఎన్నో విస్తృతమైన సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. ముఖ్యంగా సేవా కార్యక్రమాల గురించి అన్నీ వివరించారు. ఇంకను ఈ మన గుడివాడలో ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మన రాష్ట్ర కన్వీనర్ మారుబోయిన కోటేశ్వరరావు గారితో 2019వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు దినదినాభివృద్ధి చెందుతూ మనం గుడివాడ సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో అన్ని ఉచిత, మానవతా సంస్థ అంటేనే ట్రాన్స్పరెంట్, అన్ని ఉచిత కార్యక్రమాలే. మనం 5 ఫ్రీజర్ బాక్సులు, 1 శాంతిరథం ఉన్నాయి, అవన్నీ ఫ్రీగానే అవసరమైన వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఇట్లా మానవతా సంస్థ ప్రతి సంవత్సరం ఒక మెగా వైద్య శిబిరం కండక్ట్ చేస్తున్నాము. ఆ వైద్య శిబిరంలో అన్నీ ఉచితంగానే, ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు, హార్ట్ సంబంధించిన డిసీజులు, ఈసీజీ, 2D ఎకో, బీపీ, షుగరు,
క్యాన్సర్, లేడీస్కి సంబంధించిన రొమ్ము క్యాన్సరు, గర్భాశయ క్యాన్సరు, ఈ టెస్టులన్నీ మామూలుగా అయితే బయట 10,000 రూపాయలకు పైగా అవుతాయి. అది కాకుండా మెమోగ్రమీ, పాప్స్మీర్ అనేది గుడివాడలో కాదు, బెదవాడ వెళ్లాల్సింది ఆ టెస్టులు చేయించుకోవాలంటే. అందువలన ప్రజలకు ఉపయోగార్థం, లేని వాళ్ళకి ఉండవాళ్ళకి అనే సంబంధం లేకుండా అందరికీ ఉపయోగపడే విధంగా ఈరోజు క్యాంప్ ఏర్పాటు చేసాం. ఇంకా దీంట్లో ఈ తర్వాత ఈ టెస్టులు అయిన తర్వాత డాక్టర్ సూచించిన విధంగా మందులు కూడా ఉచితంగా సప్లై చేస్తున్నాం. ఇంకా కొడాలి నానిపై తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు జాన్ బెన్నీ లింగం ఖండించారు. గుడ్లవల్లేరు గ్రామంలో ఆయన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బుద్దా వెంకన్న బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటువంటి వ్యక్తుల బెదిరింపులకు తగ్గే మనిషి కొడాలి నాని కాదంటూ ఆయన తెలిపారు. 2019లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పినా వారి పద్ధతి మార్చుకోలేదని, 2024లో కూడా అదేవిధంగా ప్రజలు తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని జాన్ బెన్నీలింగం తెలిపారు. ఈరోజు బుద్దా వెంకన్న బుద్ధి లేని వ్యక్తిగా మాట్లాడిన మాటలు మనం చూస్తున్నాం. కొడాలి నాని గారిని ఎక్కడ పారిపోయినా మేము వదిలిపెట్టమని చెప్పి మాట్లాడుతూ వస్తున్నాడు. ఒకటే విషయాన్ని బుద్దా వెంకన్న గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు అవినీతి పరుడని రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. ఈ విషయము రాష్ట్ర ప్రజలు ఇప్పుడుగా తెలుసుకున్నది. 2019 ఎలక్షన్లోనే అటువంటి నీచుడికి మనం ఓటు వేస్తే మంచిది కాదని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున పట్టం కట్టారు. అంతేకాదు 2019 నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రజలు చూస్తూ వచ్చారు. ఆ ప్రజలు ఈ రోజున 2024లో కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి ఘన విజయాన్ని తీసుకురావడానికి సంసిద్ధంగా ఉన్నారు. వారవలేని చంద్రబాబు నాయుడు నీలాంటి చెంచాగాళ్లతో ఎన్నో ప్రెస్ మీట్లు, స్టేట్మెంట్లు ఇప్పిస్తారు. కొడాలి నాని విదేశాలు పారిపోవడం సంగతి అట్లా పెట్టు, ఉన్న ఊరి నుండి పారిపోకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకో. అర్థమవుతుందా? ఈ రోజున ప్రజలు నీకు నీ నాయకుడికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడి మళ్ళీ మేకపోతే గాంభీర్యాన్ని చూపించడానికి ఈ రోజున మీ నాయకుడు ముందుకు వస్తున్నాడు. తప్పనిసరిగా మరొకసారి ప్రజలు బుద్ధి చెప్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పేదవాడి యొక్క కళను సార్థకం చేస్తున్నాడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతివాడి పేదవాడికి ఇల్లుని, విద్య, వైద్యం, అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన బేషుగ్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. వారని నీవు ఈ రోజున రకరకాల ప్రెస్ మీట్లు పెడితే ప్రజలు నమ్మరు, దాన్ని చూస్తూ ఊరుకోరు. ఓటు అనే ఆయుధంతో తిప్పి కొడతారన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. బుద్దా వెంకన్న పిచ్చి పిచ్చి వాగుడు వాగితే జాగ్రత్త, నిన్ను కూడా మేము వదిలిపెట్టే ప్రస్తావన లేదు. నువ్వు ఎక్కడ మూలం దాక్కున్నా బయటికి తీసుకొస్తాన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్త. టీడీపీ గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనుగళ్ల రాము ఆధ్వర్యంలో యువత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి తెలుగుదేశం పార్టీ కండువాతో రాము ఆహ్వానం పలికారు. 14వ వార్డు నుంచి కె ప్రసాద్, శివనాగరాజుల ఆధ్వర్యంలో సుమారు 70 మంది యువత తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ విధానాలకు యువత ఆకర్షితులై పెద్ద ఎత్తున పార్టీలో చేరేందుకు ఆకర్షితులవుతున్నారని వెనుగళ్ల రాము తెలిపారు. గుడివాడలో వెనుగళ్ల రాము నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులమై తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగిందని ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు నుంచి కె దుర్గాప్రసాద్, ఎస్కే బాజీ, వి పెద్దిరాజు, టి సురేష్, జె నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 14వ వార్డు నుంచి మా టీడీపీ అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరం పెద్ద ఎత్తున ఒక 70 మందితో వచ్చి వెనుగళ్ల రాము గారి ఆధ్వర్యంలో పార్టీలోకి చేరటం అనేది జరుగుతుంది. కారణం ఏంటంటే గత ప్రభుత్వం అనేది వైసీపీ 151 సీటు గెలుచుకుందనే మాటే తప్పితే బడుగు బలహీన వర్గాలని అసలు పట్టించుకోవటం మానేసింది. గాలికి వదిలేసి వాళ్ళు దాచుకోవటం, దోచుకోవటం అనేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కన్నీళ్లు తొడవటం కోసం పేద ప్రజలై ఆడుదాం ఆంధ్ర ఇట్లాంటి ఎందుకు ఉపయోగమైనటువంటి కార్యక్రమాలు తప్పితే ఉపయోగపడే కార్యక్రమం ఒక్కటి కూడా లేదు. కానీ వీటి ప్రతి దాని మీదను
చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేస్తూ ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే ఎక్కడా వెనకడుగు వేయకుండా పోరాడుతూ ప్రజల పక్షాన్ని నిలబడ్డారు. అదేవిధంగా ఆ యొక్క పటిమ మాకు నచ్చింది కాబట్టి చాలా ఇష్టపడి ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఈ యొక్క టీడీపీ పార్టీలోకి అడుగుపెట్టడం జరిగింది. పార్టీ అభివృద్ధి కోసం అదేవిధంగా గుడివాడలో ఇన్ఛార్జిగా అండ్ ఎమ్మెల్యేగా నిలబడుతున్నటువంటి వెనిగళ్ల రాము గారికి అతి మెజార్టీ బంపర్ మెజార్టీ తీసుకొచ్చి గెలిపించడానికై మా వార్డు నుంచి మేము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్న ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరిగా వైసీపీకి గుడ్ బై చెప్తున్నారన్న కొల్లు రవీంద్ర. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆదిపరాల గ్రామంలో పర్యటించిన టీడీపీ నేతలు. గుడివాడ పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగిన హిందూ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. శ్రీ శ్రీ శివస్వామి నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో భారీగా పాల్గొన్న భక్తులు. నోరు లేని మూగజీవులను బంధించడమే కాదు వాటికి ఆహారం నీళ్లు అందించాలని మున్సిపల్ అధికారులు వేడుకున్న ఆర్కే. బందెలదొడ్లో బందీగా ఉన్న మూగజీవులకు ఆహారం నీళ్లు అందించిన ఆర్కే బృందం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.